తెచ్చే ఘనత మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారిది. మన కార్పొరేషన్ బాగుపడాలని, మన కార్పొరేషన్ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేసినారంటే అది మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఘనత, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం. మహబూబ్ నగర్ ఎప్పుడు చూసినా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా రోడ్లపైకి నీళ్లు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందులను చూసి 600 కోట్ల రూపాయలతో మన దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రారంభిస్తూ ఉన్నారంటే నిజంగా మన మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది కాకుండా 220 కోట్లతోటి వాటర్ సప్లయింగ్ అప్గ్రేడ్, అంటే వాటర్ సప్లయింగ్ మహబూబ్ నగర్ లో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్య కాలంలో నీళ్లు రావడం లేదు. నాసీ రకం పైపులు వేసి టిఆర్ఎస్ ప్రభుత్వము నాసీ రకం పైపులు వేసి అన్ని పలిపోతూ ఉన్నాయి. 2-3 రోజులకు ఒకసారి ఇక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి అక్కడ ఒక వినతి పత్రం ఇస్తే మన మహబూబ్ నగర్ జిల్లా, మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఖచ్చితంగా దీని డెవలప్మెంట్ మనం చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి విజ్ఞప్తిని మన్నించి 220 కోట్ల రూపాయలు మన వాటర్ సప్లైయింగ్ అప్గ్రేడ్ కొరకు శాంక్షన్ చేసినందుకు కొరకు మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయాలి. పాలమూరు కార్పొరేషన్ కు వచ్చినటువంటి దాదాపుగా దగ్గరగా 1000 కోట్ల నిధులకు సంబంధించి ఆనందంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా క్లాక్ టవర్ దగ్గర రోజుగా 2 సంవత్సరాల నుంచి పాలమూరు ఎలా అభివృద్ధి చెందుతుంది, గత పాలకులు ఎలా చేసిండ్రు, ఒక సామెత ఉంది, ఊపర్ శర్వాని అందరు పరిశాని అని. ఆ రకంగా గత నాయకులు రోడ్ల మీద బొమ్మలు పెట్టి ఊపర్ శర్వాని చేసిరు పాలమూరికి, అందరు పరిశాని అట్లే ఉన్నది. ఎక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలు అక్కడనే, ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడనే, ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడ ఉన్న వాటర్ పైప్ లైన్ క్షీణించిపోయి అంటే నాణ్యమైన పైప్ లైన్ లేకుండా అంతరించిపోయే దశకు చేరుకున్నప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికైన తర్వాత గతంలో లాగా కాకుండా, గతంలో హంగు ఆర్భాటం లేకుండా 24 గంటలు లోన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిండు పాలమూరుకు. డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మొదలు తీసుకుంటూ పోయి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాలన చూసి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు మారతారని అనుకుంటే ఇప్పటికి కూడా అవే దొంగ చప్పుళ్ళు, అవే అలజడులు, అవే బ్యానర్లు, అవే హంగామాలు చేసుకుంటా ముందరికి పోతా ఉన్నారు. మారాలే కదా మనుషులైనాక, అభివృద్ధిని చూస్తున్నారు కదా. ఎంత ఆప్యాయతతో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది, ఎక్కడ అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉంది, ఎవరి యొక్క గౌరవం వాళ్ళకుంది. అంటే ఆత్మ గౌరవం నుంచే తెలంగాణ పుట్టింది. ఆ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ పాలమూరు బిడ్డలు ఈ రోజు ఆత్మ గౌరవంతో బతుకున్నారు మొట్టమొదటిగా. అదే మనది పెద్ద విజయం వాస్తవానికి చెప్తా ఉన్నా. కేసులు, ఇబ్బందులు, నరకము, అభివృద్ధి నోచుకోకుండా ఆయన ఇంటి చుట్టుముట్టు అధికారులను తిప్పుకొని అధికారులను అందరినీ సర్వనాశనం చేసి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా పోగొట్టు నాయకుడు ఎక్కడ? అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మర్యాద ఇచ్చి, అధికారులు ఒక్కరే కాదు ఆయన ఎంబడి ఉన్న నాయకత్వానికి కానీ, ప్రజలకు కానీ, ఇతర పార్టీల నాయకులకు కానీ స్వేచ్ఛ ప్రేమను పంచి అందరి నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ. ఇప్పటికైనా మారితే, మార్పు వస్తే ఇక్కడ కాకుండా వేరే ఎక్కడన్నా పోయి నిలబడే అవకాశం అన్న వస్తుంది. మారిండ్రా అని చెప్పి మేమన్నా చెప్పుకుంటాం, కానీ అదే దొంగ ఎత్తులు, అదే చిత్తులు చేసుకుంటా పోతే ఎక్కడ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. అదే విధంగా నల్లమల మన బిడ్డ పాలమూరు ముద్దు బిడ్డ, నల్లమల్ల పుట్టినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ దగ్గర పాలమూరుని అభివృద్ధి చేస్తా అని చెప్పినట్లుగానే ఆయనను చూసి
13 ఎమ్మెల్యే సీట్లు గెలిపించినప్పుడు ఈ పాలమూరు ప్రజలకు ఆయన గిఫ్ట్ గా మొట్టమొదటిగా చరిత్రలోని విధంగా మా ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ 1000 కోట్లు దాదాపుగా నిధులు మంజూరు చేసి ఉండే కాకుండా అభివృద్ధిలో కూడా సహకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు, చూసేటోళ్ళు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులను దీన్ని గమనించి రాబో లోకల్ బాడీ ఎలక్షన్లలో దాదాపు 1000 కోట్ల నిధులు గల్లీ గేరి ఖర్చు పెట్టాలనుకుంటే ఆడ మన నాయకుడు వడ్డించేవాడై ఉండాలి. మీరు దానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తే, ఏదైనా జరిగితే అక్కడ మళ్ళా ఆ యొక్క గ్యాప్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దాన్ని ప్రజలు గమనిస్తారని కోరుకుంటూ ఆ డెవలప్మెంట్ నిధులు ప్రజలకు చేరాలంటే నాయకత్వం కూడా కాంగ్రెస్ దై ఉండాలి. మీన పంచేటోడు కాంగ్రెస్ వాడు, కింద వడ్డించేటోడు కాంగ్రెస్ వాడు, అయితే ప్రజలకు కూడా సమపాలలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను తీసుకుపోవడానికి మీరు కూడా రాబో కాలంలో అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. నాయకులను చూసి, నాయకత్వాన్ని చూసి, ప్రేమను చూసి అక్కడ ఉన్నటువంటి అటువంటి పరిస్థితులను వదులుకొని ఇప్పటికైనా మీరు కూడా అభివృద్ధిలో భాగం కావాలి. కాంగ్రెస్ పార్టీతో చేయి కలపాలి. అభివృద్ధిలో అందరం కలిసి పాలమును రక్షించుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఇంకా ముందు కాలం కూడా గౌరవంగా మనం బతకాలనుకుంటే ఈ నాయకుని మనం ప్రోత్సహించాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. జై కాంగ్రెస్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి, వాటర్ సప్లైలో మార్పులకు అనుకోండి, వివిధ మౌలిక వసతులకై దాదాపు 1000 కోట్ల దాకా ఇవాళ మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సాధించడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు దాదాపు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయించినందుకు గాను ఇటు ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా ఇవాళ మహబూబ్ నగర్ పట్టణ పౌరులు, కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 10 ఏళ్లలో పాలకులను చూసిర్రు, ఈ 2 ఏళ్లలో మా పాలకులను చూస్తున్నారు, మన నాయకులను చూస్తున్నారు. మా నాయకులు ఎక్కడ కూడా సమస్య కాడ కావచ్చు, శంకుస్థాపన కాడ కావచ్చు, ఓపెన్ల కాడ కావచ్చు, దానికే పరిమితమై ఫోటోలకు పోజులు ఇచ్చి ఒకే పని దగ్గర 100 సార్లు ఫోటోలు దిగిన చరిత్ర గతంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. పని అవుతుందా లేదా అని ముఖ్యం, కానీ నేను పోయిందా లేదా అని కాదు. ఇవాళ కూడా మరి ఇంత పెద్ద కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు లేరు. పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మహబూబ్ నగర్ పాలిస్తా ఉన్నారు. పాలకుని కాదు, నేను సేవకుని అనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఎమ్మెల్యే గారు పనిచేస్తా ఉన్నారు. కనుక ప్రజలకందరికీ కాంగ్రెస్ నాయకుడిగా మహబూబ్ నగర్ పట్టణ వాసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. ప్రజలారా అర్థం చేసుకోండి, మహబూబ్ నగర్ లో ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకోండి. వారి పాలనను నచ్చండి, మెచ్చండి. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.